విశాఖపట్నం 22వ వార్డు జనసేన కార్పొరేటర్కు వ్యతిరేకంగా చిల్లర వర్తకులు నిరసన చేశారు. 22వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దురాగతాలపై 22వ వార్డు చిల్లర వర్తకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. తాము నమ్ముకున్న మా కార్పొరేటర్ నట్టేట ముంచాడని, పవన్ కళ్యాణ్ మాకు దేవుడు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్కు మాకు దయ్యం అంటున్న చిల్లర వర్తకులతో మా విశాఖ ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. నడిపిస్తాడని చెప్పి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. అయినా మాకు ఇప్పుడు రాక్షసుడిగా ఆయన తయారయ్యాడని చెప్పి 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మీద అసహనం వ్యక్తం చేస్తున్న చిరువర్తకులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏం జరిగింది, అసలు వాళ్ళకి ఎటువంటి నష్టం చేకూరిందని చెప్పి వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? మూర్తి యాదవ్ అసలు దేనికోసం ఈ ధర్నా చేస్తున్నారు? మాకు ప్రాబ్లం ఏమే సమస్య కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారండి. 22వ వార్డు కళాభర్తి లైన్లోని ఓటేసి గెలిపించుకున్నందుకు మా బ్రతుకు ఈరోజు రోడ్డు పాలు చేసిన కార్పొరేటర్ అండి మూర్తి యాదవ్ గారండి. కార్పొరేటర్ అంటే ఎవరికైనా ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం చెయ్యకపోయినా పర్లేదు, అన్యాయం చేసి మా బతుకులు ఈరోజు రోడ్డు పాలు చేశారండి. తెల్లవారుజాము 3 గంటలకు జీవీఎంసీని పంపించి మారుమూల మా ఇంటికి పార్కింగ్ చేసుకున్న బళ్ళు తీసుకొచ్చి శుభ్రంగా ధ్వంసం చేశారండి. అట్లీస్ట్ కనీసం ఎక్కువ చోట కూడా బతకడానికి అవకాశం లేకుండా మాకున్న జీవనాధారం, మా ఆస్తి, మా పిల్లల పోషణ అంతా మాకు ఆధారం అంతా ఈ బండేనండి. దీన్ని మొత్తం ధ్వంసం చేశారండి. ఎక్కడో మూల పడుతుందని బండి తీసుకొచ్చి ధ్వంసం చేస్తే ఇప్పుడు ఎలా బ్రతకాలి? నా బళ్ళు తీసేయండి అంటే తీసి ఎక్కడ బ్రతకాలి? మా బతికే అవసరం లేదండి. అంటే దోపిడి బళ్ళు బతికేవాళ్ళకి వాళ్ళ మనుషులు కాదా, ప్రజలు కాదా? బడాబాబులు పెద్ద పెద్ద హోటల్ని ఎవరైనా టచ్ చేస్తారండి? ఎవరైనా అడిగారా? మా అదే 22వ వార్డులోని పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయండి. రెస్టారెంట్ల ముందు పెద్ద పెద్ద కార్లు, బైక్ అన్ని పార్కింగ్ ఉంటాయి. అప్పుడు కార్పొరేట్ కంటికి కనిపించట్లేదా? మేము మాత్రమే కార్పొరేట్ కనిపిస్తున్నామా? అంటే మేము బ్రతకడానికి అవకాశం లేదనా? మేము ఎక్కడ బ్రతకాలి? మేము ఓటేసి గెలిపించుకున్నందుకు మాకు బ్రతికే లేకుండా చేస్తారండి. ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు? మా పూర్వీకులు అంటే మా పేరెంట్స్ దగ్గర 20 సంవత్సరాలు పైగా చేస్తారండి. నాకు తెలిసి మా నాన్నగారు చెప్పండి 40 సంవత్సరాల దగ్గర వ్యాపారాలు జరుగుతున్నాయని అంట. ఎప్పుడు కూడా ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదండి. 22 కళాభర్తి అంటే 120 ఫీట్ రోడ్డు అండి. ఒక లారీలు, బస్సులు ఏమీ వెళ్ళవు. కనీసం వెహికల్స్ మాత్రం వెళ్తే మేము పెట్టుకున్న ప్లేస్కి చాలా జాగా ఉంటుంది. చాలా డిసిప్లిన్గా వ్యాపారం చేస్తామండి. 22వ వార్డు అంటే చాలా క్రమశిక్షణతో ఉన్న వ్యాపారం చేసుకున్న మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీదకి అడుగుల స్థితికి తీసుకొచ్చారండి మన కార్పొరేటర్ గారు. బళ్ళు తీశారు. టీ కొట్టుకి వెళ్ళామండి, బతిమాలం. ఆడవాళ్ళం అయ్యి బతిమాలితే వెళ్ళండి తర్వాత తెలుసుకుంటామనంటూ తర్వాత చిన్న స్లిప్ చూపించాడు. మీతో పాటు నేను ధర్నాకు వస్తానని ఇప్పుడుకి వచ్చి మనసు కనబడలేదండి. ధర్నాకైతే వచ్చాం కానీ మాకు న్యాయం జరగలేదండి. మరి మాతో పాటు కూడా మూర్తి గారు రావాలి కదండి, యాదవ్ మూర్తి రాలేదండి. మాకు న్యాయం కావాలని అడుగుతున్నాం. మీరు ఏ వ్యాపారం చేస్తుంటారండి? రుబ్బు వ్యాపారం చేస్తానండి. నా పేరు నీల. నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చెప్పండి అసలు మీ సమస్య ఏంటి? అసలు మీరు దేనికోసం ఇక్కడ ధర్నాకు వచ్చారు? మాది 22వ వార్డులో ఈ గొడవలు అన్నీ జరుగుతున్నాయి సార్. కళాభారతి లైన్ లోనే తోపుడు బళ్ళు మీదే మొత్తం 32 బళ్ళు ఉన్నాయి. మొత్తం 32 బళ్ళు కూడా తీస్తారు సార్. మొత్తం ధ్వంసం చేస్తారు. మేము గత 15-20 సంవత్సరాల నుంచి అక్కడ వ్యాపారం చేస్తున్నామండి. మా కష్టం మీద మేము బ్రతుకుతున్నాం. ఎవరి దగ్గర చేచాపకన్నా ఊర్లో వ్యవసాయం చేయలేక వచ్చి మా సొంత వ్యాపారాలు మా కాళ్ళ మీద మేము బ్రతికితే మా బ్రతుకుల మీద ఇప్పుడు దెబ్బ కొట్టాడండి. మా బండి అయితే మొత్తం ధ్వంసం అయిపోయింది. మా బండి సామాన్లు మొత్తం అన్నీ పోయాయి. మొత్తం 32 బళ్ళు మొత్తం అన్నీ తీస్తారండి. ఉదయం 4 గంటలు 5 గంటలకి వెళ్ళి వచ్చి మొత్తం తీస్తారు. మా బండి తీసినట్టు కూడా మాకు తెలియలేదు. వీళ్ళు ఇంటి దగ్గర ఉన్నా మాకెలా తెలుస్తుంది? తీసినట్టు వచ్చి చూస్తే బండి లేదు, సామాన్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఎన్ని రోజులైందమ్మా తీసి? దీనిపైన మీ కార్పొరేటర్ని అడగలేదా? శనివారం తీస్తారు సార్. కార్పొరేటర్ని అడిగారమ్మా? వీళ్ళు అడిగామండి. మీకోసం మేము కష్టపడుతున్నాము, మిమ్మల్ని మేము ఎలా తీయించేస్తాం, మీకోసం మేము కూడా చేయవలసిన చేస్తున్నాము అని అంటున్నారండి. మరి ఆయన చెప్పిన తర్వాత కూడా ఆయన మీదే మీరు ఎందుకు పీతల మూర్తి యాదవ్ మీద ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇంతకుముందు చాలా సార్లు తీసేమని చెప్పారు కదా సార్, అందుకని మేము అసలు మీద ఏమని చెప్పారమ్మా చాలా సార్లు? అసలు షాపులు తీసేమని చెప్తున్నారు కానీ మాకు ముందు కూడా చెప్పాలి కదా. సామాన్లు మేమేం తీసుకోలేదు. దగ్గర మాకు ₹1,00,000 నష్టం జరిగింది. మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? దానికి ఆశలు ఏమైనా కడుతున్నారమ్మా? రోజు ₹20 కడుతున్నాం. ఆశలు కడుతున్నాం. మేము రోజు కడుతున్నాం ₹20. తనకు కూడా కట్టమని చెప్పారంట. మేము తనకెందుకు కడుతున్నాం? రోడ్డు మీద ₹20 కడుతున్నాం రోజు. రోజు కడుతున్నాము కానీ మా మీద తెలియకుండా మాకు ఇలా జాడి చేశారు. ఇప్పుడు అదనంగా ఏమైనా అడిగారమ్మా మిమ్మల్ని? అదనంగా అయితే ₹40 కట్టమన్నారంట. మేము కట్టలేదు. మేము ఆశలు డైలీ ₹20 కడుతున్నాము. అదే మా సంసారం పోయింది, మా బళ్ళు పోయాయంట, అన్నీ పోయాయి. మాకు ఇప్పుడు న్యాయం కావాలని మేము వచ్చాము ఇక్కడికి.
ఇది పరిస్థితి. మాకు దేవుడు అవుతాడు అనుకున్నాం కానీ మాకు రాక్షసుడిగా తయారయ్యాడు. పవన్ కళ్యాణ్ అయితే మాకు దేవుడు, పీతల మూర్తి అయితే మాకు రాక్షసుడని చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, 4 Sides TV, విశాఖపట్నం.